కొని ఒక మంచి రాయితీలు ఇవ్వటం జరిగింది. హ్యాపీగా చేసుకోవచ్చు. లేఅవుట్ ఓనర్లు బ్రహ్మాండంగా డబ్బులు దండేసి బాగా సంపాదించుకున్నారు. మంచిదే, మేము కాదంటాం లేదు. మీ దగ్గర కొన్నటువంటి లేఅవుట్ ఎంతోమంది ఉన్నారు పాపం, ఉద్యోగస్తులు కానీ చిన్న చిన్న కుటుంబాలు, వాళ్ళని ఎల్ఆర్ఎస్ చేయించండి. లేని పరిస్థితుల్లో వ్యక్తిగతంగా చేసుకోవచ్చు. అదే రకంగా 10% వదిలి అప్రూవల్ చేసుకోకుండా ఉండే వాళ్ళకి 45 రోజుల లోపల అప్లై చేసుకుంటే వాళ్ళకి 10% అక్కడ ఉండేటువంటి గవర్నమెంట్ వాల్యూలో 10% వాళ్ళకి రాయితీ ఇవ్వటం కూడా జరిగింది. 40 రోజులు అయిపోయింది, ఏదో కొద్ది మాత్రం వచ్చినాయి. మొత్తం 437 లేఅవుట్లలో 23 లేఅవుట్లే దాదాపు 100 ఫ్లాట్లకి ఈరోజు మాకు అప్లికేషన్ వచ్చాయి. వాటిల్లో 10 అప్రూవల్ కూడా సిద్ధంగా వీసీ దగ్గర అయిపోవస్తున్నాయి. 19 లక్షల కలెక్షన్ వచ్చింది. ఇంకా 414 లేఅవుట్లో రాలే. అంటే దాదాపు 100 ప్లాట్లు వచ్చినాయి. 23 లేఅవుట్లకి సంబంధించి వచ్చినాయి. అవి కూడా అంటే ఎన్ని మండలాలు? దాదాపు 10 మండలాలు, అంతేనా? 38 మండలాలు ఉంటే 10 మండలాల నుంచి వచ్చినాయి. ఎంత దారుణంగా ఉందో చూడండి. ఒక పక్క జాయింట్ కలెక్టర్ వీసీ గారు, ఒక పక్క బ్రహ్మాండమైనటువంటి మా స్టాఫ్, రెవెన్యూ కానివ్వండి, అదే రకంగా టౌన్ ప్లానింగ్ కానివ్వండి. ఇంత చెబుతుంటే ఇంకా కొత్త లేఅవుట్లు వేస్తున్నారు, దొంగ లేఅవుట్లు. నిన్న వింజమూరులో 2 వేశారు. ఇంకొక మండలం వరకుంటపాడు మండలం, వాళ్ళ ధైర్యం ఏంది? ఇంత దూరం రారు, మమ్మల్ని చూడరు. 80 ఎకరాలు వేసాడు ఒక ఆయన, మరి ఇంకొక 20 ఎకరాలు వేస్తున్నాడు. అంటే మిమ్మల్ని అసమర్థులు అనుకుంటున్నారా? కాదు, మంచితో ఇప్పటిదాకా చెప్పాం. మేము కొట్టలేక కాదు, ప్రతి లేఅవుట్ కొట్టేయగలం. అధికారం మాకుంది, మా వీసీ గారికి ఉంది, మా స్టాఫ్కి ఉంది. కానీ మధ్యరకం కుటుంబీకులు ఇబ్బంది పడతారు, ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతో ఇప్పటిదాకా వెయిట్ చేసాం. అందరూ ఎంపీడీఓలు రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరూ శాసనసభ్యులు మా సపోర్ట్గానే ఉన్నారు. మొన్న అయితే చంద్రబాబు గారు 1 సైడ్ చెప్పారు, ఉదయగిరి సురేష్ గారు 1 సైడ్ మాట్లాడారు, ప్రశాంత్ రెడ్డి గారు 1 సైడ్ మాట్లాడారు, కావా కృష్ణారెడ్డి గారు కూడా 1 సైడ్ మాట్లాడుతున్నారు. మిగతా ఎమ్మెల్యేలు కూడా 1 సైడే ఉన్నారు. ఇట్లా రోల సీతారెడ్డి కానీ అందరూ కూడా ఎల్ఆర్ఎస్ చేసుకోవాల్సిందే. అయినా అక్టోబర్ 33 దాదాపు వచ్చేసింది చివరి గడువు. 432 కదమ్మా, 37 లేఅవుట్లకు గాను 23 లేఅవుట్లు 100 ఫ్లాట్లు వచ్చినాయంటే ఏంది మీ ధైర్యం? నాకు అర్థం కావట్లేదు. మీ వెనక ఎవరున్నారు?